సార్. మేడం మేడం నమస్తే మేడం. చెప్పండి. మేడం నేను మీ క్లాసెస్ ఇవాళ కొత్తగా అటెండ్ అయ్యాను మేడం. యాక్చువల్ గా 60 days నుంచి ప్రతి సెషన్ కూడా నేను వీడియో చూసి అన్ని నోట్స్ అంతా రాసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ సెషన్ చాలా ఎక్సలెంట్ మేడం. యాక్చువల్ గా చాలా మంది దగ్గర నేను అటెండ్ అయ్యాను కానీ ఇంత రిలీఫ్ నాకు ఎక్కడ రాలేదు మేడం. మంచి రిలీఫ్ గా ఉంది మేడం. ప్రతి ప్రాబ్లం కి మనం బేలిఫ్ మీద రాస్తాం కదా మేడం. బేలిఫ్ మీద డిప్ వాటర్ ప్రాబ్లం కానీ రాస్తాం కదా మేడం. అందులో కంప్లీట్ అయినంతగా సాల్వ్ అయినందుకు అని చెప్పి రాయాలి మేడం విశ్వానికి. బేలీఫ్ అయితే విశ్వానికి అయిపోయినట్టు రాసేయండి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ వాటర్ లో అయితే ఆల్రెడీ ప్రాబ్లం ఉంది అనేది ఏదైతే మెన్షన్ చేస్తామో అది రాయండి. ప్రాబ్లమ్ ని మెన్షన్ చేయండి వాటర్ లో. ప్రాబ్లం క్లియర్ అయినట్టు రాయకూడదు మేడం. ఫ్లష్ అవుట్ చేస్తాం కాబట్టి అది క్లియరెన్స్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే మేడం. ఇంకోటి మేడం, బేలీఫ్ మీద రాయడానికి టెక్నిక్ ఎటువంటి, అది సైంటిఫిక్ గా ఏదన్నా రీజన్ ఉందా మేడం? బేలీఫ్ మీద రాయడానికి కారణం ఏంటనేది డౌట్ మేడం. బేలీఫ్ యాక్చువల్ గా అమ్మవారికి ఒక పాజిటివ్, అంటే అది ఈ యూనివర్స్ లో అబండెన్స్ ని గానీ ప్రాస్పరిటీని గానీ అట్రాక్ట్ చేసే శక్తి బేలీఫ్ కు ఉందండి. ఓకే ఓకే. సో దట్స్ వై వి విల్ యూస్ బేలీఫ్ అనేది. ఓకే ఓకే మేడం. మేడం ఇంకోటి మేడం, యాక్చువల్ గా మా వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. దాదాపు 5-10 years నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతవరకు సాల్వ్ అవ్వలేదు. బట్ నేను ఎంత పాజిటివ్ గా మీలాంటి సెషన్స్ ఎన్నో విన్నాను మేడం. పాజిటివ్ గా వెళ్తున్నా కదా నాకు ఇంకా ఆమె నుంచి నెగిటివ్ అవుతానే ఉంది మేడం. పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. అది సాల్వ్ అవుతాను. దానికి నాకు ఇంకా పాజిటివ్ గా రావాలంటే మీ మైండ్ లో దానికి సంబంధించిన మూలాలు ఇంకా ఉన్నాయని. తన ఫోటో తీసుకోండి, పూర్తిగా రెస్పాన్సిబుల్ సరెండర్ అయ్యి మీకు ఏదైతే మీకు కంపల్సరీ తనకు కావాలి కాబట్టి డెఫినెట్ గా ఫోటో తీసుకొని మీరు 100% తనని మీరు మీరు చూసే విధానం అది ఉంది. మీ విధానం మార్చుకోవాలి ఫస్ట్. ఆ విధానం మార్చి తను చాలా బాగుంటుంది నా దగ్గర ఉందని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతూ చేస్తూ ఉంటారో ఈ 108 డెఫినెట్ గా అండి షీ విల్ కమ్ డెఫినెట్ గా. దాంట్లో 100% అండ్ టేక్ ద రామ్తా హెల్ప్ హీ విల్. ఏదన్నా పూర్తి సరెండరెన్స్, బిలీఫ్ స్ట్రాంగ్ ఉంటేనే వర్క్ అవుతాయి ఏవైనా కానీ. ఇది ఏంటంటే అందరికీ కామన్ గా చెప్తున్నాను, బిలీఫ్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేయండి. బిలీఫ్ సిస్టమ్ ఏదైతే నమ్మితే అది ఇంకా పని అయిపోవాల్సిందే, అలా స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.